కట్ చేసిందేంటి? రాజు, నేను నేను నిన్ను అది నిన్ను అది నేను రాజు. అమ్మాయి గారు, ముందు ఆ ఫోన్ చూడండి, ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది. హలో హలో, ఎవరు? నేనంటే ఎవరు చెప్పండి, ఎవరు? మీ నాన్నని మాట్లాడుతున్నాను. నాన్న, 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 మీరు నాకు నాకు ఫోన్ నీతో మాట్లాడాలి. చెప్పండి నాన్న. ఫోన్లో కాదు. ఇంటికి రావాలా నాన్న? కాదు, హాస్పిటల్కి రా. ఎందుకు నాన్న? ఏమైంది నాన్న? మీకేమైంది? నాకేం కాలేదు. అర్జెంటుగా నీతో మాట్లాడాలి. నువ్వు వెంటనే బయలుదేరరా. ఇప్పుడే వస్తున్నాను నాన్న. వెంటనే వచ్చేస్తున్నాను. రాజు, రాజు, మా నాన్న ఫోన్ చేశారు. ఇప్పుడే వస్తాను. అమ్మాయి గారు, జాగ్రత్త. అమ్మాయి గారితో పెద్దయ్య గారు మాట్లాడారా? పెద్దయ్య గారు మారిపోయారా? అమ్మాయి గారిని క్షమించేశారా? ఇంతకన్నా అమ్మాయి గారికి కావాల్సింది ఏముంది? నాకు కావాల్సింది ఏముంది? ఇన్నాళ్ళకి ఆ తండ్రి కూతుర్ని కలిపావా దేవుడా? అత్త అడిగితే మీరేది కాదన్నారు కదా నాన్న. ఆవిడ బ్రతుకుతుందంటే మీరు ఆవిడ చెప్పింది ఒప్పుకోండి. ఒప్పుకోవాల్సింది నేను కాదు, నువ్వు. చెప్పండి నాన్న. మీరు దేనికి ఒప్పుకోమంటే దానికి ఒప్పుకుంటాను. నీకు దీపక్కి పెళ్లి చేయమని అడుగుతుంది. నాయనా, తల్లిగా నేను కోరుకునేది నీ సుఖం ఒక్కటే. రేణుక నా అంత బాగా నిన్ను చూసుకుంటది. పెళ్లి తర్వాత అనుకుంటే ఏం లాభం ఉండదు. ఒక్క 5 నిమిషాలు టైం తీసుకుని బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. ఏటంటారు యాదగిరి గారు? అంతే కదా, ఇన్ని రోజులు ఆగినోళ్ళం ఇంకో 5 నిమిషాలు ఆగలేవా? నిజం చెప్పాలంటే నేను ఇప్పటి వరకు రేణుకని నేను ఆ దృష్టితో చూడలేదు. కానీ రేణుకాని కాదనడానికి కూడా
నా దగ్గర కారణం లేదు. అయితే ఇప్పటిదాకా నా పెళ్లి గురించి నాకే స్పష్టమైన అభిప్రాయం లేదు. అందుకని నాన్న చెప్పినట్టు ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. మీ నాన్న అక్క మీద ప్రేమతో మంచి చెడు అన్నీ మర్చిపోయాడు. ఆమెను బ్రతికించుకోవడం కోసం నీ ఆశలన్నీ చంపుకోమంటున్నాడు. దీపక్ ఎంత దుర్మార్గుడో తెలిసి కూడా వాణ్ణే పెళ్లి చేసుకోమంటున్నాడు. మీ అత్తదో స్వార్థం, నీ తండ్రిదొక స్వార్థం, ఆ దీపక్దొక స్వార్థం. ఏ స్వార్థం లేని మనిషి అంటే ఆ రాజు ఒక్కడే. అతనిలాంటి మనిషి నీకీ ప్రపంచంలోనే దొరకడు. దీపక్ లాంటి దరిద్రుడు ఈ ప్రపంచంలోనే లేడు. కాబట్టి నీకేది మంచిదో అదే చెయ్యి. మీ నాన్న మాట మర్చిపో. రాజుని పెళ్లి చేసుకో, సంతోషంగా ఉంటావు. దీపక్ని చేసుకోవద్దు. నీ జీవితం సర్వనాశనమైపోతుంది. ఆలోచించు, ఆలోచించు, బాగా ఆలోచించు. ఇప్పుడు శాసిచ్చే నాన్న ఈసారి నన్నే ఒక నిర్ణయం తీసుకోమని వదిలేశారు. అంతకన్నా నాకు జీవితంలో ఇంకేమీ అక్కర్లేదనిపించింది. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను నాన్న. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను నాన్న. భగవంతుడా, నేనేంటి దీపక్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? వాడితో తాళి కట్టించుకోవాల్సి వస్తుందని నేను నిన్నటి వరకు కల్లో కూడా అనుకోలేదు. కానీ అంత చిత్రంగా అనిపిస్తోంది. ఒక్క రోజుతో జీవితం అంతా తలకిందులైపోయినట్టు అనిపిస్తోంది. నాన్నంటే నాకు ప్రాణం. కేవలం ఆయన అడిగారని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. పాపం ఆయన మాత్రం ఏం చేయగలరు? చిన్నప్పటి నుంచి తన అక్కని ప్రాణానికి ప్రాణంగా అభిమానించారు. ఆవిడ అడిగిన ఆ కోరికని ఎలా కాదనగలరు? ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను నాన్న. అక్క అడిగిన ఒకే ఒక్క కోరికను నేను ఎలా కాదనగలను? అమ్మాయి గారు నన్ను ఎందుకు అక్కడికి రమ్మన్నారు? నాతో ఏం మాట్లాడాలనుకున్నారు? ఏ విషయం చెప్పాలనుకున్నారు? అసలు ఏం అర్థం కావడం లేదా. అయినా పెద్దయ్య గారు అమ్మాయి గారికి ఎందుకు ఫోన్ చేశారు? కుంపదీసి మళ్ళీ దీపక్ బాబు ఏమైనా చేశాడా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేసావు మమ్మీ, ఏం యాక్టింగ్ చేసావు. నిజంగానే గుండెపోటు వచ్చిందేమోనని నేను హడలిపోయాను తెలుసా. ఆ మాత్రం యాక్టింగ్ చెయ్యకపోతే మీ మావయ్య ఎలా నమ్ముతాడ్రా? నువ్వు మామూలు నటివి కాదమ్మా, మహానటివి. కాలం కలిసి రాలేదు కానీ లేకపోతే నీకు ఎప్పుడూ ఆస్కార్ అవార్డు రావాల్సిందే. నీకు ఆనందం బాగా ఎక్కువైనట్టుందిరా. మరి జీవితంలో జరగదు అనుకున్నది జరుగుతుంటే
ఇంకా ఆనందానికి హద్దే ఉంటుంది మమ్మీ. తిమ్మిని బమ్మిని చేసి మామయ్య దగ్గర మాట తీసుకున్నావు. రూపతో నా పెళ్లి ఫిక్స్ చేశావు. ఇక ఇంతకంటే గొప్ప సంతోషం నా జీవితంలో ఇంకేముంటుంది మమ్మీ? సంతోషం నీ ఒక్కడిదే కాదురా, మనిద్దరిది. మామయ్యని ఇంత తేలిగ్గా బోల్తా కొట్టిస్తావని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. ప్రేమతో సాధించలేని వాటిని మోసంతోనైనా గెలవాలిరా. ఫైనల్ గా మనకు కావాల్సింది గెలిపే కదా. రూపకి నీకు పెళ్లి చెయ్యాలనుకున్నది నా కల. నా కల నిజం చేసుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకున్నాను, ప్లాన్ చేశాను. ఇదేంటి అమ్మాయి గారు కాల్ కట్ చేస్తున్నారు? రూపా, నేనే పని చేసినా నీకు నచ్చదని నాకు తెలుసు. కానీ ఏం చేయని చెప్పు. కాబోయే మొగుణ్ణి నిన్ను నా దారికి తెచ్చుకోవాల్సిన బాధ్యత నాదే కదా. నన్ను ఉండమంటే ఉండలేదని అమ్మాయి గారు ఫీల్ అయ్యారా? భోంచే రూపా. నేను తింటాను, నువ్వు వెళ్ళు. నేను వెళ్తే నువ్వు తినవు, అది నాకు బాగా తెలుసు. ఎందుకు తినను? ఇది నీ కష్టార్జితం అయితే విసిరేసేదాన్ని. ఇది మా నాన్న సంపాదన, అందుకే తింటాను. వెళ్ళు. నీలో ఏ మాత్రం పొగరు తగ్గలేదు కదే. చూస్తా, నీ అంతు చూస్తా. తాళి కట్టాక నీ పొగరెలా అణచాలో నాకు బాగా తెలుసు. ఇది ఈ టైంలో చేస్తుందేంటి? బాగున్నావా? బాగున్నారమ్మా? పెద్దయ్య అమ్మాయి గారు ఇద్దరు కలిసి వచ్చారా? అమ్మాయి గారు ఏదో మొక్కుందన్నారు కదా, కోనేరులో 3 మునుగులు మునిగి ఆ మొక్కు చెల్లించమ్మా. ఎలా ఉన్నావు అప్పలనాయుడు? బాగున్నామయ్యా. ఏంటి విశేషాలు? అయ్యా, నేనే మీ దర్శనానికి రావాలనుకున్నాను, ఓ. కానీ మీరే ఈ దైవ సన్నిధిలో దర్శనం ఇచ్చారు. మా అదృష్టం. మా కూతురు వరాలకి పెళ్లి కుదిరినది. అవునా? సంతోషం. ఈ అబ్బాయి పెళ్లి కొడుకు. నమస్తే. మంచి శుభవార్త చెప్పావు అప్పలనాయుడు. అయ్యా, అలాగే మా రాజు కూడా అదే పందిరిలో కొన్నాం. రాజు, నన్నెందుకు బ్రతికించావు? అమ్మాయి గారు, ఏంటి మీరు అనేది? చచ్చిపోవాలనుకునేంత కష్టం మీకేం వచ్చింది? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశారు? మీకే సమస్య వచ్చినా తీర్చడానికి నేనున్నాను కదా. ఏమైంది అమ్మాయి గారు? రాజు, మా నాన్న నన్ను రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను కదా. అవును. అప్పుడు మా అక్కకి హార్ట్ అటాక్ వచ్చింది, కానీ ట్రీట్మెంట్ చేయించుకోమంటే ఒప్పుకోవట్లేదు. ఎందుకు? మా అక్క ఒక షరతు మీద ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒప్పుకుంటానంటుంది. మీరు ఆవిడ చెప్పింది ఒప్పుకోండి. నీకు దీపక్కి పెళ్లి చేయమని అడుగుతుంది. నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను నాన్న. అంతా అయిపోయింది రాజు.
నా జీవితం, నా సంతోషం, నా భవిష్యత్తు అంతా నా చేతుల్లో నుంచి చేజారిపోయాయి. నేను మా నాన్నకిచ్చిన మాట వెనక్కి తీసుకోలేను. అలాగని ఈ దుర్మార్గుడి ముందు తల ఉంచి తాళి కట్టించుకోలేను. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. అమ్మాయి గారు, అలా ఎలా అనుకుంటారు? నేనింకా బతికే ఉన్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తానని చెప్పాను. నేనుండగా మీరిలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఇంకా ఆలోచన మీ మనసులో నుంచి తీసేయండి, నేను చూసుకుంటాను. లేదు రాజు, నేను మా నాన్నకిచ్చిన మాటని వెనక్కి తీసుకోలేనట్టే మా నాన్న వాళ్ళ అక్కకిచ్చిన మాటని కూడా వెనక్కి తీసుకోలేరు. మాటేస్తే తప్పని మనిషి. అమ్మాయి గారు, మాటిస్తే పెద్దయ్య గారు తప్పరు. కానీ ఆయన ఎంత అపాత్రదానం చేశారో ఆయనకి తెలిసేలా చేస్తాను. మిమ్మల్ని ఇంత అపురూపంగా పెంచి అలాంటి రాక్షసుడికి ఎలా అప్పచెప్తారని నేను ఆయన్ని నిలదీస్తాను. రాజు, మీ మాట వినే స్టేజ్ దాటిపోయింది. నిశ్చితార్థం కూడా చేస్తామంటున్నారు. ఆ దీపక్ నా మీద పెత్తనం చేస్తున్నాడు. ఏదో కాబోయే భార్యను అనుకుంటున్నాడు. మా అత్త కూడా నేను కోడల్ని అయిపోయినట్టే అనుకుంటోంది. అమ్మాయి గారు, ఎవరు ఏమనుకున్నా ఎన్ననుకున్నా చూస్తూ చూస్తూ గాజు బొమ్మలాంటి మిమ్మల్ని ఆ ఉన్మాది చేతుల్లో పెడుతూ ఉంటే నేను ఊరుకుంటాను. ఏర్పాట్ల గురించేనా? పెళ్లికొడుకు గురించి. అయినా వాడి గురించే ఉంటుంది. చాలా ఉంది. మీకు చాలా తెలుసు. తెలుసు. తెలిసి అమ్మాయి గారి గొంతుకొస్తారా? అంత పెద్ద మాట ఎందుకురా? దీపక్ మీ మేనలుడే కావచ్చు, కానీ అతనికి గుడిలాంటి మీ ఇంట్లో ఉండే అర్హత లేదు. దేవత లాంటి అమ్మాయి గారిని అలాంటి వాడికిచ్చి ఎలా చేయాలనిపించింది? ఇదెక్కడ న్యాయం పెద్దయ్య? ఏరా, నాతో గొడవ పడ్డానికి వచ్చావా? లేదు పెద్దయ్య, నేనెప్పటికీ మీ సేవకుణ్ణి. నేను నీ యజమానిని. నేను మీ శ్రేయోభిలాషిని. నా శ్రేయస్సు గురించి నాకు తెలుసు. దీపక్ గురించి మీకు పూర్తిగా తెలియదు. తెలిసే ముందు కాదన్నాను. తెలిసి ఎందుకు ఒప్పుకున్నారు? మా అక్కకి మాటిచ్చాను. అయినా సరే అతను మారడు పెద్దయ్య. మారతాడని మా అక్క మాటిచ్చింది. పెద్దయ్య, మీకు చెప్పే అంతటి వాడిని కాదు పెద్దయ్య. ఇది అమ్మాయి గారి జీవితం. మీ అమ్మాయి గారు నాకు మాటిచ్చానని చెప్పలేదా? జీవితంలో మొదటిసారి మీరు మాట్లాడారు. మాట ఏమిటి? మీకోసం ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తారు. అలాగని ప్రాణమేం కోరుకోలేదుగా. వాళ్ళు పెళ్ళయ్యాక నా కళ్ళ ముందే ఉంటారు. క్షమించండి పెద్దయ్య, మీరు విజయమ్మ గారి మీద ఉన్న అభిమానంతో అమ్మాయి గారి జీవితాన్ని బలి చేస్తున్నారు. నువ్వు నా అంతరాత్మలాగే మాట్లాడుతున్నావు, కానీ నేను మాటిచ్చాను. మీకు తెలియకుండానే మీరిచ్చిన మాటకు మీ తండ్రి మనసుకు యుద్ధం జరుగుతుంది పెద్దయ్య. అది గుర్తించడానికి మీ అహం అడ్డొస్తుంది. రాజు, పెద్దయ్య, ఆ అమ్మాయి గారిని ప్రతి క్షణం అవమానించాడు మీ మేనల్లుడు. నాతో ఉన్న ప్రతిసారి అనుమానించాడు. ఏమాత్రం ప్రయోజకుడు కాదు. మీరు పెంచే బేబీ ఒక పెంపుడు జంతువు. దానికైనా విశ్వాసం ఉంటుంది గాని అతనికి ఉండదు పెద్దయ్య. అలాంటి వాణ్ణి అమ్మాయి గారు చేసుకోవడానికి ఒప్పుకున్నారంటే దానికి కారణం మీరు అడగడం. మీరడిగారని మీ కన్న కూతురు తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని ఈ పెళ్లితో తారదత్తం చేయడానికి సిద్ధపడ్డారు. అలాంటి అమ్మాయి గారు మీ కూతురు అవ్వడం మీ అదృష్టం. ఆ అదృష్టానికి
మీరు దురదృష్టాన్ని కానుగ్గా ఇస్తున్నారు. మీరు చేసేది వరలక్ష్మి, ఏం చేస్తున్నారు? ఈ చీటీలో మనం కోరుకున్నది రాసి ఈ చెట్టు కడితే కోరుకున్నది జరుగుతుందంట రూపా. నువ్వేం కోరుకున్నావు? ఇంకేం కోరుకుంటది? మా మల్లేష్ అన్నతో పెండ్లి మంచిగా జరగాలని రాసుకుంటది. నీ పెళ్ళా? పక్కనున్నాడే ఆడే మా అన్న మల్లేష్. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. నేను చీటీ రాయొచ్చా? రాయొచ్చు రూపా. అయితే నేను రాస్తా. అమ్మాయి గారు, నాకు కూడా పెండ్లి కుదిరింది. అబ్బాయి ఎవరనుకుంటున్నావు? మీ రైస్ పీస్, అదే నా రాజు. ఏమంటారు అమ్మాయి గారు? రే, ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? రాజు రూప ప్రాణ స్నేహితులరా. వాళ్ళ స్నేహాన్ని అపార్థం చేసుకుంటున్నావా? నిన్ను అక్క అక్క నువ్వెందుకు వచ్చావు? లేదు తమ్ముడు, వాడు రూపం మీద విపరీతమైన ప్రేమతో అలా మాట్లాడుతున్నారు. నేను మందలిస్తానులే. అక్క ముందు నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ గొడవ వల్ల నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. రే దీపక్, ఇప్పుడు కూడా మా అక్క కోసం నేను వదిలేస్తున్నాను. కానీ నువ్వు మర్యాద లేకుండా ప్రవర్తిస్తే, ఇంట్లో ఎవరి మీదైనా అధికారం చలాయిస్తే, రాజును గాని నా కూతుర్ని గాని అవమానిస్తే. రాజు, డాక్టర్ గారు బయలుదేరారా? ఈ పాటకు వచ్చేస్తుంటారు చిన్నయ్య. అదిగో వచ్చేసారు, రండి రండి. నమస్కారం నమస్తే మినిస్టర్ గారు. డాక్టర్. చూడండి, ఏమైంది? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. ఒకసారి నాతో రామ్మా. డాక్టర్, ఏమైంది? రా అమ్మా, బయటికి రా. ఏమైంది డాక్టర్? షీ ఈజ్ ప్రెగ్నెంట్.
ఇమీడియట్ గా గైనకాలజిస్ట్ కి చూపించండి. వస్తానమ్మా. అప్పుడెప్పుడో అమ్మాయి గారిని డ్రాప్ చేస్తానని పోయి ఇప్పటికీ రాలే. ఏందో నాకు కాబోయే పెన్విడి తీరు నాకు అస్సలు సమజెత్తలే. పెళ్లికి ముందు ఇంట్లో ఉండులేదు, లగ్గం ఖాయమైనాక ఇంట్లో ఉండులేదు. ఏ గ్రేట్ ఫిగర్ కాబోయే పెండ్లమవుతుందంటే పోరడు ఎట్లుండాలి? ఎగిరి గంతేసి నా చుట్టూ తిరుగుతుండాలి. ఎప్పుడు చూడు అమ్మాయి గారు పెద్దయ్య గారు అంటూ హాల ఎంబటే పోవట్టే. కర్మ చెప్తా, ఎట్లా ఇంట్లో ఉండడో నేను చూస్తా. అమ్మా అమ్మయ్యా, మందారం నా బండారం బయట పెడుతుందేమోనని భయపడ్డా. కానీ దయతలిచింది. దానికి ఆ కడుపు తెచ్చింది ఎవరో తెలుసుకోవడానికి రూపారాజు గట్టి ప్రయత్నమే చేసేలా ఉన్నారు. మందారానికి ఏదైనా బిస్కెట్ పడేసి నేను చెప్పేదే వినేలా చేసుకోవాలి. ఇదెందుకు చేస్తుంది? ఇప్పుడు ఎంత అయింది? అవునే, ఏం కోరుకున్నావేంటి? ముచ్చలు కూసని మంచినీళ్ళేవే, గొంతు ఎండిపోతుంది. అబ్బో, ఎండలు వచ్చేసినాయి. గూడికి వెళ్ళొచ్చామో లేదో సొక్కలు కనపడ్డాయి. సుక్కలు నీకెక్కడ కనపడ్డాయి? మా గదా కనపడింది. నీకే ముందు కూర్చుని సక్కగడ్డు రుమ్మంటూ తోలావు. వెనకాల ఎండలో మాడింది మేము కదా. ఏటి ఇదంతా కోపమే? కోపమా? నీ మీద నాకెందుకు కోపం? అట్లాంటిదేం లేదు. అవునులే, పిల్లల పెళ్లిళ్ళు అయిపోతుంటే ఇక మిగిలేది ఏటుంటది? ప్రేమేగా. అవునయ్యా, ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాము. వాళ్ళ పెళ్లిళ్ళు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఏటి మాట్లాడుతున్నావే ఎర్రనే ముచ్చాలి? పిల్లల పెళ్లిళ్ళు మన కాళ్ళ ముందు కాక ఇంకెక్కడవుతాయి? మన కళ్ళ ముందు ఎన్ని చూడట్లేదయ్యా. తల్లిదండ్రులను కాదనుకుని వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకుని రావట్లేదు. నిజమే ముచ్చాలి, ఇట్లాంటి పిల్లలు మన కడుపును పుట్టం మన అదృష్టం. అవునయ్యా, ఈ నెలకి తల్లిగా నేను చాలా సంతోషపడుతున్నాను. వరాలు కోరుకున్నట్టే దానికి నచ్చినోడు దొరికాడు. రాజుకు కూడా రాజుని ఇష్టపడే పిల్ల దొరికింది. ఇక మిగిలింది మన దానాలయ్యా. ఏదో ఒకటి చేసి దీన్ని కూడా వాళ్ళ అత్తారింటికి పంపించేస్తే మన బాధ్యత తీరిపోద్ది, మన జీవితాలు సంపూర్ణం. ఏందొదనే పూర్ణమో సంపూర్ణమో అంటున్నావు? రావుదిరా, కూసో. ఆ కూసోనుడికేందులే, పెండ్లైనాక నీ ఇంట్లోనే తింటాం పంటాం. గా ముచ్చటకేందులే గాని పూలు పళ్ళు ఎప్పుడు చెప్పండమ్మా. మావాడి జాతకం, నా మేనకోడలి జాతకం పంపించాను కదా. మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. అమ్మా, ఈ ఇద్దరి జాతకాల ప్రకారం అయితే ఇంకో 3 వారాల దాకా మంచి ముహూర్తాలే లేవు. మీ ఇంటికొక నోట్ల కట్టొస్తుంది. మీ దగ్గర నుంచి 2 రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తం ఉందనే జవాబు రావాలి. హలో హలో అమ్మా, హలో. ఎల్లుండేనా? మంచి శుభవార్త చెప్పారు పంతులు గారు. అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మారు, అక్కడే ఆగిపోయావి, రామ్మా.
ఇద్దరు కలిసి కూర్చోండి. ఆగు. నా గదిలోకి వచ్చావేంటి? 4 రోజులు పోతే నీది నాది ఒకే గది కదా. చిచ్చి, అయినప్పుడు చూద్దాంలే. ఇంకోసారి నా గదిలోకి రాకు. ఓహో, ఆ రాజుగాడు వస్తే పర్లేదా? ఏయ్, గెట్ అవుట్. నా గదిలోకి ఎందుకు వచ్చాడు? ఏమైంది? బయలుదేరుతున్నారా లేదా? వస్తున్నానని చెప్పా కదా, మాటి మాటికి ఫోన్ చేసి విసిగించుకో. పెడే ఫోను. వీడు ఖచ్చితంగా ఆ మందారం దగ్గరికే వెళ్తున్నాడు. ఫాలో అయ్యి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. రూపా, అమ్మ రూపా. రూపా, హ?